అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి వాగ్దానం చేసిన నూతన యెరూషలేము అనే స్వాస్థ్యము ఎంతో ఆశీర్వాదముతో కూడి ఉన్నది. అక్కడ వేదన గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని ఉండదు. మరణము కొట్టివేయబడుతుంది. ఆనంద బాష్పాలు కూడా తుడిచివేయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. దేవుని ముఖకాంతిలో ఆయనను దర్శిస్తూ యుగ యుగములు ఆయనతో కలిసి జీవిస్తాం. ఇటువంటి ధన్యకరమైన స్వాస్థ్యంలోనికి నడిపించడానికే యేసయ్య చనిపోయి తిరిగి లేచి అక్కడికి మార్గమును ఏర్పాటు చేశారు. ప్రభువా, నూతన యెరూషలేమనే మీ రాజ్యంలో యుగ యుగములు మీతో నివసించున్నట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన నూతన యెరూషలేము అనే నిత్య జీవము, స్వాస్థ్యము గురించి మీకు వందనాలు చెల్లించుచున్నాము. మీ కుమారుని ద్వారా ఆ మార్గంలోనికి నడిపించడానికి, ఆ స్వాస్థ్యంలోనికి వెళ్ళడానికి మీరు చూపించిన ప్రేమకే మీకు వందనాలు. అక్కడ మరణం ఉండదు, వేదన ఉండదు, శోధన ఉండదు. ప్రభువా, దేవానాత్రములు మిమ్మల్ని దర్శిస్తూ యుగ యుగములు మీతో కలిసి రాజ్యం చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇటువంటి మార్గములో మేము తప్పిపోకుండా ఈ లోకంలో అంతకాలము మమ్మల్ని మేము కాపాడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ఆ స్వాస్థ్యంలోనికి వచ్చినట్లు నీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసు సన్నిధి మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.